जिह्वाग्रे वर्तते लक्ष्मी जिह्वाग्रे मित्रबान्धवः जिह्वाग्रे बंधन प्राप्ति जिह्वाग्रे मरणं ध्रुवम् जिह्वाग्रे वर्तते लक्ष्मी। విద్యార్థులారా, మాటల చేతనే మానవుడు రాజ్యములు సాధిస్తున్నాడు. By virtue of your speech, you can win a kingdom. సిరి సంపదలను ఆర్జిస్తున్నాడు. You can also acquire wealth. మాటల చేతనే మిత్రత్వమును బంధుత్వమును కూడాను అభివృద్ధి గావించుకుంటున్నాడు. By virtue of your speech, you can have friendship and relationship. మాటల చేతనే కేవలము బాంధవ్యాన్ని కూడాను అభివృద్ధి గావించుకుంటున్నాడు. You also develop your relationship. మాటల చేతనే మరణమును కూడాను తెప్పించుకుంటున్నాడు. You will also face death because of your speech. ప్రపంచములో మంచి చెడ్డలకు, సుఖదుఖములకు, లాభ నష్టములకు, కీర్తి అపకీర్తులకు మాటలే ప్రమాణము, మాటలే ప్రధానము. Your words are responsible for good and bad, happiness and unhappiness, profit and loss, repute and disrepute. మాటలు మంచివైనా ఫలితము మంచిది. If your words are good, the result will be equally good. మాటలు చెడుపైన ఫలితం కూడాను చెడిపే అవుతుంది. The bad words will give you bad result. కనుక ప్రతి మానవుడు కూడాను మాటలను అదుపులో ఉంచుకొని మాటల యొక్క మంచి చెడ్డలను చక్కగా విచారణ సలిపి తద్వారా ఈ మాటలను ఉపయోగించాలి. Therefore, everyone must exercise a control on his speech and should think of good and bad thereafter. ఈ ప్రాకృతమైన ప్రపంచమునకు, ఈ భౌతికమైనటువంటి ప్రపంచమునకు, లౌకిక ప్రపంచమునకు న్యాయము, ధర్మము మూలాధారం. For this physical, secular world, it is justice that is the primal basis. ధర్మ ఏవ యతో మూలం, ధర్మ ఏవ మహాన్ గుణం. ధర్మమునకు మించినటువంటి యొక్క ఆధారము, ధర్మమునకు మించినటువంటి గుణము ఈ జగత్తులో కానరాదు. In this world, there is no other strength more than that of righteousness. There is no other virtue more than జగత్తు dharma. కూడాను మూలాధారమైనటువంటిది ధర్మము. It is this dharma which is the primal basis for the whole world. ఈ ధర్మమును, న్యాయమును స్థాపించినటువంటి వాడు, బోధించినటువంటి వాడు, ఉచ్చరించినటువంటి వాడు, ఉపదేశించినటువంటి వాడు మను చక్రవర్తి. It was Emperor Manu who taught of this righteousness and justice, who spoke of it, taught it, and repeatedly referred to that. ఇతనికి ఇరువురు పుత్రులు. He has two sons. ఉత్తానపాదుడు ఒక్కడు, One is Uttanapada. ప్రియవ్రతుడు రెండవ వాడు. ప్రియవ్రతుడు, The second one is Priyavrata. ఇందులో ప్రధానుడు ఉత్తానపాదుడు. The first one is Uttanapada. ఇతనికి ఇరువురు భార్యలు. He has two wives. సునీతి, సురుచి అని. One is Suniti, the other one is Suruchi. సునీతి కుమారుడు ధ్రువుడు, The son of Suniti is Dhruva. సురుచి కుమారుడు ఉత్తముడు. The son of Suruchi is Uttamudu. వీరి కథలు ఈనాటి విద్యార్థులకు ఎంతైనా అవసరం. The stories and histories are very important for students. లేత హృదయులైనటువంటి విద్యార్థులు పవిత్ర భావనను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై లేత హృదయుల యొక్క చరిత్రలను పవిత్రమైనటువంటి రీతిగా
ఆర్జించినప్పుడే విద్యార్థుల యొక్క గుణముల పరివర్తన కాగలవు. They should listen to these stories because their tender hearts and sacred hearts will be transformed positively. లోకములో ఎన్నో మార్పులు జరుగుతున్నవి. In the world, there are lots of changes. అనేక పరిణామములు జరుగుతున్నవి. There are so many transformations. పరిణామ ప్రభావములో ఈనాడు విశ్వసిస్తున్నాడు మానవుడు. Man goes by the changes of the world. జీవితమే ఒక పెద్ద పరిణామము. Life itself is a big change. పుట్టుకతో బాలుడై తరువాత పెరిగి పెద్దవాడై అనేక విధముల వృద్ధాప్యాన్ని పొందుతున్నాడు. He is quite young, a child and a boy, and then he goes to old age later. గుడ్డుగా పుట్టి పిట్టగా తయారవుతుండాలి. Egg hatched grows into a bird. అదే విధంగానే విత్తనముగా ఉండి వృక్షంగా మారుతుండాలి. A seed grows into a tree. ఇది పరిణామముల యొక్క ప్రభావము. This effect of the change. ప్రతి మానవునికి కూడాను ఇట్టి పరిణామము అత్యవసరము. Every man needs such change. అందులో ఈనాడు ఆధునిక యుగమునందు విద్యార్థుల యొక్క పరిణామము అత్యవసరము. In this modern age, transformation among students is వ్యక్తి needed. పరిణామము. What sort of a change? ఉత్తమ పరిణామము. It's noble ఆదర్శ change. పరిణామము. Ideal change. కేవలము మానవత్వంలో పరిణామం కలిగినదని గొప్ప విద్యావంతుడని విర్రవీగటం పరిణామం కాదు. అహంకరించటం పరిణామం కాదు. To be egoistic, full of pride because of education is no change at all. విద్య వలన విద్యార్థులు యందు వినయము విధేయత అనేటువంటి పరిణామములు ప్రత్యక్ష గోచరం కావాలి. Having been educated among students, there should be changes that will bring in them the obedience and humility. విద్యార్థులకు వినయమే భూషణము. This humility is the jewel to students. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు విద్యార్థుల యందు వినయ విధేయతలు కేవలము ఏమాత్రము కనిపించుటలేదు. Unfortunately, among students, there are no humility and obedience. భాగవత కాలమునందలి విద్యార్థులు కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని చింతించుతూ దివ్యత్వాన్ని విచారిస్తూ దైవత్వాన్ని దర్శిస్తూ మానవత్వాన్ని పెంచుకుంటూ వచ్చారు. In those times of Bhagavata, students developed the human quality, they thought of the divinity, they thought of God, and then maintained their human value. 5 సంవత్సరముల వయసు కలిగినటువంటి ధ్రువుడు, 4.5 సంవత్సరం కలిగినటువంటి ఉత్తముడు, వీరిరువురు కూడాను తోటలో ఆడుకుంటున్నారు. Dhruva aged 5, Uttamudu aged 4.5, they are playing in the garden. They are playing in the garden. ఈ ఆడుకునేటువంటి ఒక పిల్లలను చూసి తండ్రి ఒక ఆసనం పైన కూర్చొని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. The father is enjoying this scene, the two sons playing. ఉన్నట్టు ఉండి ఉత్తముడు అలసిపోయినట్టుగా పరిగెత్తి వచ్చి తండ్రి తొడపైన కూర్చున్నాడు. In the meantime, Uttamudu ran suddenly as if he is tired and sat on the ఈ lap. ఉత్తముడు రెండవ భార్య అయినటువంటి సురుచి కుమారుడు. Uttamudu is the son of the second wife, Suruchi. ఉత్తానపాదునికి సురుచి పైన చాలా ఇష్టము. Uttanapada has great liking for Suruchi. కానీ సునీతి కుమారుడైనటువంటి ధ్రువుడు కూడాను ఈ ఉత్తముడిని అనుసరిస్తూ తాను కూడాను పరిగెత్తి వెళ్లి తండ్రి తొడపైన కూర్చోవడానికి ప్రయత్నించాడు. The other son, Dhruva, of Sunita, also ran and wanted to sit ఈ on the lap దృశ్యమును of the father. కనిపెట్టుచున్నటువంటి సురుచి పరిగెత్తుకుని వచ్చి ఆ లేత హృదయుడైనటువంటి యొక్క బాలకుని చేయి పట్టి లాగి దూరంగా విసిరింది. The other second wife, the Suruchi, dragged Dhruva out of that spot. కేవలం దూరం చేయటమే కాక కఠినమైనటువంటి వాక్కుల చేత ఆ పిల్లవాని హృదయాన్ని అమితంగా బాధ కలిగించేసి Not only she dragged the child, and she used harsh words and has hurt him. ధ్రువ, నీ ఉత్తానపాదుకు నీ కుమారుడే కాని సురుచి కుమారుడు కాదు. Dhruva, you are the son of Uttanapada, not of Suruchi. నా గర్భంలో జన్మించినటువంటి యొక్క పిల్లవాడే తండ్రి తొడపైన కూర్చునేటువంటి అధికారం ఉంటుండాలి. The one born to me has right to sit on the lap of the father. నీకు ఇట్టి అధికారం లేదు.
You don't have that right. ఒకవేళ నీవు ఇట్టి అధికారమును పొందాలని ఆశిస్తువా, నా గర్భంలో పుట్టినప్పుడే నీకు ఈ ప్రాప్తి లభిస్తుంది. If you want to have that right, you should be born to me only. ఆ సునీతి గర్భంలో పుట్టడం వల్లనే నీ కర్మ కూడా ఈ విధమైనటువంటి రీతిగా అనుభవింపచేస్తుండాలి. Because you happen to be the son of Suniti, this అని is your fate. తల్లిని కుమారుణ్ణి కూడాను అమితమైనటువంటి కఠిన వాక్కుల చేత హృదయాన్ని గాయపరిచింది. Likewise, she has hurt the feelings of the mother and the son. ఆ పిల్లవాడు మారు మాట్లాడక ఇంటికి తిరిగి వచ్చాడు తల్లి దగ్గరికి. That boy didn't speak anything and తల్లితో returned కూడాను home. ఏమీ చెప్పలేదు. Mother also didn't say anything. ఒక చోట కూర్చొని కంటిదారలు కాచుతూ చాలా విచారం చేస్తూ వచ్చాడు. He was sitting at one place, shedding tears. He was feeling sad. తల్లి చాలా కష్టపడింది. Mother also felt sad. ఎంత అడిక్కున్నప్పటికీ విషయం ఏమాత్రమూ చెప్పలేదు. The boy didn't reveal the secret, though she asked. జరిగిన విషయమంతా కూడాను చూచి విన్నటువంటి ఒక దాసీలు వచ్చి ఈ ఆమెకు తల్లికి చెప్పాడు. Only the servant maid said what all that had happened there. ఈ సునీతి కంటిదారలు కాచుతూ, నాయన ఈ దుర్భాగ్యురాలైనటువంటి ఈ గర్భం నందు పుట్టడం చేత నీకు కూడా ఈ విధమైనటువంటి ఒక శిక్ష అనుభవించవలసి వచ్చింది. Suniti, shedding tears, said, "This is your fate because you are born to me, an unlucky one." నేను ఒక దాసితో కూడాను సమానంగా లేను ఈ యొక్క భవనములో. In this palace, I am not equal to a servant. కనుక నీవు కూడాను ఒక దాసుడిగా మారిపోతున్నావు. So you also have become a servant. నాయన నీ పినతని చెప్పినట్టుగా నీవు నిజముగా భగవంతుని ప్రార్థించి అతని అనుగ్రహానికి పాత్రుడై తిరిగి ఆమె గర్భంలోనైనా పుట్టి నీ మనోభిష్టాన్ని నెరవేర్చుకో అని ఎంతో ఓదార్చింది. She said, just as your stepmother said, better you pray to God and be born to her so that you'll have that right. కానీ ఆ మాటను చెప్పినంతనే ధ్రువుడు నోరు విప్పి ఈ విధమైనటువంటి అవమానం జరగటం చేత నా జీవితం పైన ఏమాత్రం కూడా ఆశ లేదు. Dhruva openly said, I don't want to live because of the shame which I am అని put to. పినతల్లిని అనేక విధముగా కూడా తూలనాడుతూ వచ్చాడు. And he went on blaming the stepmother. తల్లి దగ్గరికి వెళ్లి నోరు మూసింది. Mother made him shut his mouth. కుమార, పరులను మనము నిందించకూడదు. Son, you should not criticize others. ఎందుకనగా ఎవరిని మనము దూషించుమో ఆ దూషణ యొక్క ఫలము మనకు కూడాను దూషించిన వారికి కూడాను లభిస్తాయి. The reason is, if you go on blaming others, you will also have a share of the result. ఆమె ఆడినటువంటి మాటలన్నీ కూడాను నీ భవిష్యత్తుకు మంచిగానే రూపొందుతాయి. All that she said to you will certainly help you in future. ఎవరేమి చెప్పినప్పటికీ అవి మన మంచి కోసంగా భావించాలి. Whatever others may say, you have to take it for your పరులను own good. విమర్శించవద్దు. Don't criticize others. ఆ తల్లిని నీవు ఏమాత్రం కూడా నువ్వు దూషించవద్దు. Don't blame that mother. ఆమె నీకు పవిత్రమైనటువంటి మార్గాన్ని ఉపదేశించింది. She taught you the sacred path. అని ఎవరైనా ఏ తల్లి అయినా చెప్తుందా? Will any mother tell like that? కానీ సునీతి, ఆమె పేరే సునీతి. Her very name is Suniti. నీతి గలవటువంటి యొక్క వ్యక్తి. She is the one with morality. అందువలనే చక్కని నీతి కుమారునికి బోధిస్తూ వచ్చింది. Therefore, she taught good morals to her son. అయితే నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు అన్నాడు పిల్లవాడు ధ్రువుడు. Dhruva said, then what shall I do now? నాయన, నీవు ఎవరిని ఆశ్రయించి ప్రయోజనం లేదు. There is no use in going to anyone. ఒక్క భగవంతుడే నీకు దిక్కు. God is only now your భగవంతుడే refuge. నీ అభిష్టమును నెరవేర్చేటువంటి వాడు. God only will fulfill your desire. నారాయణుని ఆశ్రయించు. Go to Narayana. నీ యొక్క అభిష్టాన్ని నెరవేర్చుకుని రమ్ము. Get your desire fulfilled and come. వేళ్ళు అరణ్యానికి అనింది. You go to the 5 forest now. సంవత్సరముల పిల్లవాడిని ఏ తల్లి అయినా కూడాను ఈ కారణములకు పంపేటువంటి హృదయం కలిగినటువంటి తల్లులు ఉంటారా ఈనాడు? Do you find any mother today who will ask the child of 5 years to go to the forest and undertake penance? తల్లి ధ్రువుని మస్తకం పైన హస్తం ఉంచింది. The mother placed her hand on the head of the son. అడవులయందున్న ఆకాశముననున్న పట్టణముననున్న
పల్లెనున్న గుట్ట మీదనున్నా నట్టేటబడియున్నా దిక్కులేని వాని దేవుడోము. నాయన అడవులయందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్నా నట్టేటబడియున్న దిక్కులేని వాని దేవుడోము. వెళ్ళు నాయన వెళ్ళు. ఈ భవనములో ఉండి నీ అవస్థలకు గురి అయ్యేదానికంటే వనములో ఉండి దైవాన్ని చింతించు. Son, either you are in the city or in a village, on the mountain top or in the mid-sea, or you may be anywhere, but God is only the refuge of the forlorn. Instead of living here in this palace, better you go to the forest and undertake penance. నీకు ఎక్కడ ఉండినను నేను చేసేటువంటి సహాయ స్థితిలో లేను. Wherever you may be, I can't help you. ఇక్కడ ఉండినా అక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను దిక్కులేనేటువంటి వాడిని దేవుడే చూసుకుంటాడు. Here or there, God will take care of you. కనుక అది అడవని భావించవద్దు. Don't take it a forest. భగవంతుని యొక్క నిలయమని భావించు. Take it as the abode of God. వెళ్ళుమని చెప్పింది. He wanted him to go. ఆశీర్వదించింది. She blessed him. కుమారుడు తల్లి ఆజ్ఞను శిరసావహించి తల్లి పాదములు వంటి నమస్కరించి వెనుతిరిగాడు అరణ్యానికి. The son obeyed the command of the mother. He paid his respects and proceeded to the forest. 5 సంవత్సరముల పిల్లవాడు అరణ్యం అంటే ఏమిటో, అరణ్యమునకు దారి అంటే ఏమిటో, ఎట్ల పోవాలనో, ఎక్కడ నిలిచాలనో, ఏ విధంగా ప్రార్థించాలనో ఏమీ తెలియనటువంటి అమాయకుడు. The boy is aged 5, tender age, innocent, ignorant, doesn't know what forest is, where to go, ఏమీ how to విచారణ go. చేయలేదు. He didn't think anything. తల్లి ఆజ్ఞను శిరసావహించాలి. He obeyed the command of the mother. దైవాన్ని ప్రార్థించాలి. He should pray to God. దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలి. He should have direct దైవ perception అనుగ్రహాన్ని of God. పొందాలి. Earn God's ఈ grace. లక్ష్యం తప్ప ఆ పిల్లవాని హృదయంలో మరొక భావమే లేదు, మరొక తలపే లేదు. But for this aim, he did not entertain any thought. వెళ్ళాడు. He went. తల్లి ఆశీర్వాద బలం చేత, తల్లి యొక్క సుబోధనల చేత దారికి అడ్డు వచ్చాడు నారదుడు. Because of the blessing of the mother and the teaching of the mother, he came across Narada on the way. నారదుడు తన యొక్క దివ్య దృష్టితో ధ్రువుని యొక్క సంకల్పాన్ని గుర్తించాడు. Narada could know because of his foresight the determination of Dhruva. ధ్రువ, ఎక్కడికి నీవు వెళుతున్నావు, ఆడుకోవటానికా అన్నాడు. He said, Dhruva, where are you going? Are you going to play? అవును నారద, నేను దైవంతో ఆడుకోవటానికి వెళుతున్నానన్నాడు. He said, yes, Narada, I want to play with God. ఎక్కడ ఉన్నాడు దైవము? Where is God? మా తల్లి చెప్పింది. My mother said. అరణ్యానికి వెళ్లి నారాయణ్ణి చింతించమని చెప్పింది. My mother said, I should go to the forest and think of God, Narayana. పిచ్చివాడ, అనేక సంవత్సరంలో తపస్సులు ఆచరించి సర్వసంగ పరిత్యాగులైపోయి సర్వశాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా గుర్తించినటువంటి మహనీయులకే దైవ సాక్షాత్కారము అంత సులభం కాకపోయింది. Oh mad boy, the one who have undertaken penance for thousands of years, the total renunciation and scholarship of sacred texts could not have the manifestation of God. నీవు చిన్నవాడవు, You are ప్రాపంచ young. జ్ఞానమే లేదు, You have no worldly knowledge. దైవం అంటే ఏమిటో తెలియదు. You don't know anything about God. ఇలాంటి అమాయకుడైనటువంటి నీవు దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవటం ఇది అసాధ్యము అన్నాడు. Such an innocent one like you can't have the manifestation of God. It is impossible. ఈ వయసు ప్రధానం కాదు నారద. Narada, age is not that important. ఈ వయసుతో పాటు నా తల్లి ఆజ్ఞ, నా సత్సంకల్పము ఈ రెండు కూడా నువ్వు తోడై భగవత్ సాక్షాత్కారానికి తగినటువంటి ఒక అవకాశం కూడా కలుగుతుంది. Along with the wise, the age, the determination and mother's command will help me to have the manifestation of God. ఈ యొక్క పిల్లవాని యొక్క సంకల్పం, దృఢమైన సంకల్పాన్ని గుర్తించి నారదుడు అనేక విధములుగా కూడాను అతన్ని వెనుకకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు. Narada made every attempt to bring him back
watching his strong determination. కానీ ఆ పిల్లవాడు తిరిగి నేను భవనం చేరడానికి ఏమాత్రము నేను అంగీకరించను. Boy said, I will not go నా back. సంకల్పము దృఢ సంకల్పము, I have strong determination. చెడు సంకల్పము కాదు, I don't have bad thoughts. దైవ సంకల్పము నాది. It's a divine thought. నిర్మల హృదయమునందు దైవం నివసిస్తుంటాడు. God dwells in pure heart. కనుక నా హృదయం నుంచి వచ్చేటువంటి సంకల్పము సత్సంకల్పము. All the thoughts that come out of my heart are good. కనుక నేను ఈ సంకల్పాన్ని నేను ఇక మార్చుకోనన్నాడు. I don't change my way anyway. అరణ్యములో క్రూర మృగములు ఉంటున్నాయి. There are cruel animals in the forest. అనేక భయంకరమైన సర్పములంతా తిరుగుతుంటాయి. There you find the poisonous భూతపేత snakes. పిచాచములంతా కూడా నిన్ను వెంటాడుతుంటాయి. You find the demons and the evil ఏ spirits. అనుభవము తెలియనటువంటి రాజభవనంలో సుఖం పొందుతున్నటువంటి ఈ ధ్రువునకు ఈ కష్టములు నీవు భరించలేవు. You are enjoying a comfortable life in the palace. You cannot bear those ఎన్ని problems. విధములైనటువంటి భయములు చెప్పాలో, అతన్ని వెనుక తిప్పేయటానికి ఎన్ని విధములైనటువంటి యొక్క భావములతో తన్ను తిప్పాలని ప్రయత్నించాడో అవన్నీ కూడాను వ్యర్థమైపోయినాయి. He told him all the problems and he saw to it that he would return, but in vain. అనగా దృఢ సంకల్పుడు కావాలి ఈనాటి విద్యార్థి. It only means the modern student should have strong determination. మోడల్ స్టూడెంట్ కానీ ఇంకో స్టూడెంట్ కానీ దృఢ సంకల్పులు కావాలి. Any student for that matter should have strong determination. అది ధ్రువుడు ఈనాటి లేత హృదయమైనటువంటి విద్యార్థులకు బోధించేటువంటి చక్కని ఆదర్శం. It is a good ideal taught by Dhruva to students. నారదుని మాటలు కూడాను ఏమాత్రం కూడాను తాను విశ్వసించలేదు. He was not mindful of the words of Narada, తల్లి ఆజ్ఞ, his mother's command. తల్లి ఆజ్ఞను నెరవేర్చి నా తల్లికి అయినటువంటి మాట యొక్క విలువను నేను దక్కించుకోవాలి. I should follow the command of my mother and attach value and fulfill what is given to me. మాటకు ప్రాణము సత్యము, The truth is the life for the word. కోటకు ప్రాణము వాలు కోటి దరిద్రి. మాటకు ప్రాణము సత్యము, The truth is the life for the కోటకు word. ప్రాణము సుపట కోటి దరిద్రి. కోటకు అనగా ఫోర్ట్ కంతా కూడా సిపాయిలే దీనికి ప్రాణము. For the fourth, the soldiers form the life. నోటుకు ప్రాణము చెవరాలు అనగా సిగ్నేచర్ చేయాల. ప్రామిసరీ నోటుకు పెడతారు, దానికి సిగ్నేచర్ లేకపోతే దానికి విలువ లేదు. For the promissory note, the very life is the signature. కనుకనే నా మాటకు సత్యమే ప్రాణము. Therefore, the truth is the life for the words I సత్యాన్ని say. నేను ఏమాత్రము మారను, I never give up the వదలను. truth. I don't drop it. సత్యం నాస్తి పరో ధర్మ. ధర్మము అనేటువంటి సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి. Dharma rests on truth. నేను కేవలము మను చక్రవర్తి యొక్క మనుమడను. I am the grandson of Emperor Manu. మను బోధించినటువంటి ధర్మాన్ని నేను ఆచరించి నిరూపించాలి. I'll follow the dharma taught by Manu. ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమమైన భావముల చేత తన చిత్తమును అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు. With these noble feelings, he developed his heart. కానీ నారదుడే ఈ దృఢ సంకల్పాన్ని ఏమాత్రం కూడా నువ్వు మార్చలేకపోయి దయ కలిగి, నాయన నీ యొక్క హృదయం యొక్క పవిత్రత, నీ సత్సంకల్పం యొక్క దృఢత్వము నా మనసును ఎంతో మార్చినది. Narada could not change him in any way. Because out of compassion he said, Son, you have got the sacred heart and strong determination. నేను కూడా నువ్వు కొంత దూరం నీతో వస్తాను I will also follow you to అని some వచ్చి distance. యమునా తీరం వరకు వచ్చి అక్కడ యమునా తీరంలో స్నానం గావింపచేసి, నాయన నారాయణుడు భగవంతుడు చిత్తశుద్ధి కలిగినటువంటి హృదయంతో నామచింతన చేసినప్పుడు సాక్షాత్కరిస్తాడని బోధించి, He taught there along the banks of Yamuna river, had bath over there and said, if you think of God, Narayana, the purity of heart, దశాక్షరీ he will appear before you. దశాక్షరీ నామాన్ని అనగా ఈ ద్వాదశాక్షర నామాన్ని ఉపదేశించాడు. He taught him 12-lettered name. ఏమిటి ఈ ద్వాదశాక్షరి నామం? What is that 12-lettered name? Om. గోపీజన వల్లభాయ నమః Gopijana Vallabhaya Namaha. చెప్పాడు. He said so. దీనిని నీవు స్మరిస్తూ రా. You chant it. దీనిని నీవు స్మరిస్తూ ఉండినప్పుడు As you chant it, తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే
వాసుదేవాయ అనేటువంటి ఒక అక్షరాన్ని తన చెవులో చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. Later, he whispered into the ear of Dhruva this mantra, Om Namo Bhagavate Vasudevaya. So saying, he returned. యమునా నదిలో స్నానం చేశాడు. Had his bath in Yamuna river. మధువనములో ప్రవేశించాడు. He entered into Madhuvana. ఒక చల్లని ఛాయగా ఉండినటువంటి యొక్క ప్రదేశంలో కూర్చున్నాడు. He sat under the cool shade of the దీక్షను tree. ప్రారంభించాడు. He started, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఉచ్చరిస్తూ 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 పోతున్నాడు. he started repeating, chanting Lord's name, Om Namo Bhagavate Vasudevaya. దేహాన్ని మర్చిపోయాడు. He forgot the body consciousness. కానీ ఈ యొక్క లేత హృదయానికి అప్పుడప్పుడు ఆకలి వేయటము, దాహం చెరటము, ఈ విధంగా కూడా కొన్ని అడ్డు తగులుతూ వచ్చాయి. However, because of his tender age, he was hungry and thirsty at times. ఒక్క నెల ఆ మధువనంలో ఉండినటువంటి యొక్క క్రింద వ్రాలినటువంటి ఫలములు భుజించి కాలం గడుపుతూ వచ్చాడు. For 1 full month, he appeased his hunger by partaking fruits that fell on the ground. రెండవ నెల కేవలము ఒక కందమూలాలు, లేత ఆకులు, చెట్టు వేర్లు ఇవి తిని బ్రతుకుతూ వచ్చాడు. Second month, he had partaken the tubers and the leaves. మూడవ నెల కేవలము నీరు త్రాగి మాత్రమే జీవిస్తూ వచ్చాడు. Third month, he spent all the time by drinking నాలుగవ water. నెల కేవలం గాలిని మాత్రమే త్రాగుతూ వచ్చాడు. Fourth month, he just breathed the air. శరీరము అస్థపంజరమైనది. The body has become a ఇది skeleton. దేహం యొక్క సహజము. That's natural to the body. ఎందుకనగా The reason ఇది ఆహారంతో పుట్టినటువంటిది. because it's born out of food. అన్నగత ప్రాణము. Is one based on food. ఈ దేహమునే ఒక విధ అన్నమత కోశము అన్నారు, అన్నమయ కోశము. The body is the sheath of food, తరువాత ప్రాణమయ కోశము, the sheath of life, తర్వాత మనోమయ కోశము, the sheath of తర్వాత mind, విజ్ఞానమయ కోశము, sheath of knowledge, తదుపరి ఆనందమయ కోశము. the sheath of bliss. అన్నమయ కోశాన్ని అలక్ష్యం చేశాడు. He neglected the sheath of కేవలం body. ప్రాణమయ కోశంతో పాటు ఆ ప్రాణంతో పాటు తన యొక్క నామమును కూడా చేర్చాడు. He has mixed the life principle with the name of the Lord. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ. ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండింటి ఎందుకును నమో భగవతే వాసుదేవాయ. Both inhalation and exhalation, he repeated Lord's name, Om Namo Bhagavate Vasudevaya. తర్వాత మనోమయ కోశము. The next sheath of ఈ mind. మనోమయ కోశములు ఏమిటి? ఆ యొక్క భగవంతుని యొక్క రూపమును, నారదుడు చిత్రించినటువంటి రూపమును చక్కగా చిత్రించుకుంటూ ఈ నామాన్ని స్మరిస్తూ వస్తున్నాడు. The form of the Lord imprinted in his heart by Narada, he went on thinking of it in the sheath of the mind. అనగా ఏమిటి? రూపరహిత ధ్యానము, ధ్యానరహిత రూపము, రూపరహిత జపము, జపరహిత రూపము, It is the one of repeating Lord's name with the form, జపసహిత రూపము. is the one thinking of the form along with the name. ఈ జపనామముల చేత తపస్సును ఆచరిస్తూ వచ్చాడు. The chanting and also the form. రూపము he started. జపము, రూపము జపము, రూపము జపము. The form and the name together. రూపాన్ని చిత్రించుకుంటున్నాడు, నామాన్ని స్మరిస్తున్నాడు. Form is imprinted and repeating the ఇది ఏ name. తపంగా మారిపోయింది. This has become penance. ఈ తపస్సు చాలా అడవంతకుడును దద్దరిల్లిపోతుంటున్నాడు. The whole forest is full of this sound. కట్టకడపటికి ఋషులు, దేవతలు కూడాను, మునులు కూడాను ఈ యొక్క వేడిని తాళలేకపోయారు. Sages and saints and the angels could not bear all ఇంత this. చిన్న పిల్లవాడు ఇంత కఠినమైనటువంటి తపస్సు ఆచరిస్తున్నాడని ఆశ్చర్యపడ్డారు. They were surprised because a boy of tender age has కానీ undertaken ఈ penance. తపస్సును భంగం కావించాలని అనేక రకమైనటువంటి యొక్క అడ్డంకులంతా చేస్తూ వచ్చారు. They went on putting so many obstacles in his way. పాములను సృష్టించారు, They created snakes, అనేక విధమైనటువంటి భూతములు సృష్టించారు, so many evil spirits. క్రూర మృగములను అక్కడ పంపించారు. They have sent cruel animals. ఏమి అతన్ని ఏమాత్రం కూడా ఏమి కూడా చెలింప చేయలేదు. Nothing could come in his way. శరీరం అంతా సంచరిస్తున్నాయి విష సర్పాలు. The poisonous snakes, they started moving round the body. తల్లి ఇచ్చినటువంటి మాట, భగవంతుడు ఎక్కడ ఉన్నా కానీ దిక్కులేని వాని దేవుడోము, దేవుడే చూసుకుంటాడని ధైర్యం. It is the teaching of the mother that God will certainly take care of the అంతటి people. గాఢ విశ్వాసంతో
ధ్రువుడు తపస్సాచరిస్తూ With వస్తున్నాడు. that strong faith, Dhruva has undertaken penance. వీరు చేసినటువంటి ప్రయత్నములకు ఏమాత్రం కూడాను ధ్రువుడు లొంగలేదు కనుకనే దేవతలు నారాయణ దగ్గరికి వెళ్ళారు. Since Dhruva has not come down in any way, all the angels approached God. కన్నులే తెరవలేదు. He didn't open his eyes. ఏ ఒక్క దృశ్యము అతని యందు లేదు. He has no other thought. నాకు ఈ ధనకనక వస్తువాహనాదులు అక్కర్లేదని మొదలై నిర్ణయించుకున్నాడు. He has decided that he doesn't want any wealth or ఈ comfort. దేహము పాంచభౌతికమైనటువంటి దేహము. The body is of 5 elements. అప్పుడే నిర్ణయం చేసుకున్నాడు మనసుకు. He decided in the mind. దేహము పాంచభౌతికము. It's full of 5 దేహము elements. కూలక తప్పదెప్పుడు. It's bound to fall. దేహి నిరామయుండు. But the indweller is గణుతింపక permanent. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. The indweller has neither birth nor death, no నిజము sign. చూడ ఆ దేహియే దేవదేవుడు. Truly speaking, that indweller is God. అతన్ని దర్శించే నిమిత్తమై నేను ఈ యొక్క జీవితమును అనగా దేహాన్ని ధరించాను To see that God, I have this body. అన్నాడు. అన్నింటినీ మర్చి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ కడపటికి నామం కూడాను లోపల నుంచి రాలేకుండా పోయింది. శబ్దం కూడాను రాలేకపోయింది. దేశం యొక్క సహజం. Forgetting all that, he went on repeating Om Namo Bhagavate Vasudevaya. లోపల Ultimately, he could not repeat. He is repeating within. మయమర్చి ఉన్నాడు. The forgotten body consciousness. విష్ణువు వచ్చాడు. నారాయణుడు దగ్గరికి సమీపించాడు. Narayana came close ఆ by. తేజోమయమైనటువంటి యొక్క భగవంతుని యొక్క శక్తి ఈ తేజస్సులో లీనమైంది. The effulgence and the radiance of God ఎంత has come to సమీపానికి Dhruva. వస్తున్నాడో అంత తేజస్సు ఉట్టిపడుతుండాలి ఈ దేవుని యందు. As God is approaching nearer and nearer, there is radiance in Dhruva. ఉన్నట్టు ఉండి ఒక్కతూరి కన్నులు తెరిచాడు. All of a sudden, he has opened his eyes. చూసేటప్పటికి సాక్షాత్ నారాయణమూర్తి ఉన్నాడు. He saw Narayanamurti himself in front of him. నారాయణ, ఇంతకాలం నాలో దాచుకొని ఉండి ఇప్పుడు నా ఎదురుగా వచ్చావా? నన్ను వదలినావా? నేను వదలనివ్వను. He said, Narayana, so long you are within me. Now you have appeared in front of me. Anaga- Have you left me? ధ్రువుడు ఆనాడే ప్రతి ఒక్కటి కూడా నువ్వు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, లోపల ఉన్నటువంటిదే బయట కనిపిస్తుంటాడు. Since that time, Dhruva has proved that everything is reflection of the inner ఎవరికైనా being. ఒక దుష్ట సంకల్పంతో ఎవరినైనా చూసి దుష్టు అనుకుంటే అతనిలో కాదు దుష్టత్వం ఉండేది, నీలో దుష్టత్వమే ఎదురు కనిపిస్తుంటాది. If you think that other man has bad looks, nothing whatsoever. It's only bad thoughts in you. నీ యొక్క థాట్సే గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడ్డ రెండు కూడాను నీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా కనిపిస్తుండాలి. Your own thoughts, good and bad, would come forward as a ఈ reaction, సత్యాన్ని reflection, గుర్తించినటువంటి resound. ధ్రువుడు Dhruva నారాయణ, understood this truth. ఇంతకాలం నాలో దాచుకుని ఉండి నీవే ఇప్పుడు నాకు బయటకు కనిపిస్తున్నావా అన్నాడు. Narayana, you are hidden within me. Now I see you in front of me. నారాయణకి ఆశ్చర్యం కలిగింది. Narayana was surprised. ఈ నేత వయస్సులో ఇంత సత్యమైన, నిత్యమైన, పవిత్రమైనటువంటి భావములు ఈ బాలు ఎందు చేరటంలో ఎంత ఆశ్చర్యం. What a surprise it is. He has got all this eternal truth and values in him at his tender age. పూర్వజన్మంలో యోగం చేసినటువంటి దాని వల్ల ఆ శేషం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. He is just enjoying all the remnants అని తనలో of the తాను previous నవ్వుకొని penance. Enjoying, delighting himself within, ధ్రువ, said Dhruva. నీకేం కావాలి? He said, what do you want? కానీ నోటి నుంచి మాట రాలేదు. But he could not speak a word. విశుద్ధాత్మ విద్వానమాన్య అసద్ దివ్య చారిత్ర శైవం స్మృత శ్రీ ద్వారకామాయివాస అని అనేక రకంగా వర్ణిస్తూ ఉంటున్నాడు. He started describing, narrating God. నీవు కేవలము మత్స్యావతారుండవై ఒప్పి ఏదింబరిందించి ఆ న్యాయముల తెచ్చి ఆ బ్రహ్మకి ఇయ్యంగలేదా నిశాసులు తొలి పీయూషముంత్రావా క్షీరాబ్ది దత్తంగా ఆవరహమంతా రారాహరు పంబుదాస అనేక రకంగా అవతారములంతా కూడాను చెప్తూ వచ్చాడు. He started extolling various manifestations of God. ఈ దశావతారములంతా కూడాను వర్ణిస్తూ వచ్చాడు. He described all the 10 incarnations. వర్ణిస్తూ అతన్ని కేవలం నారాయణనే చూస్తూ ఉంటున్నాడు. As he was describing, he was రెప్ప seeing వాల్చకుండా God. ఉంటున్నాడు. He just opened his eyes. తెలియకుండా తన చేతులు తన పాదాన్ని గట్టిగా పట్టుకున్నాడు. He caught hold of the feet tightly. స్వరము రాలేదు. He couldn't open his mouth.
విశుద్ధాత్మ విజ్ఞానమాన్యాల సద్దివ్య చారిత్ర దైవాం సంబుతు శ్రీ ద్వారకామాయవాస అనేటప్పటికే ద్వారకామాయవాసులుగా తయారయ్యాడు. అనగా ఏమి? ద్వారకవాసుడు కృష్ణుడే. Krishna is Dwarakavasa. కనుకనే ఏ కృష్ణ అనేటప్పటికి కృష్ణజీవిగా వచ్చింది. When he said, "Hey Krishna," Krishna appeared in front of him. తన శంఖములు తీసి Taking the conch there, తన లేత బుగ్గల పైన అటు ఇటు త్రిప్పి he just touched it with his cheeks. తాను చేతులు కట్టుకుని నిల్చుకున్నాడు నారాయణుడు. Narayana stood in front of him, folding his hands. ఎప్పుడు ఈ శంఖం యొక్క స్పర్శ తన యొక్క బుగ్గల పైన తాకిందో తక్షణమే అతనిలో ఒక జీవశక్తి ఆవిర్భవించింది. The movement, because of the touch of the conch towards his cheeks, immediately started the power లేనటువంటి within him. యొక్క ధ్రువుడు లేచాడు. Dhruva got up immediately. అత్యంత సమీపానికి వెళుతున్నాడు నారాయణుడికి. He was going very close to Narayana. ఏమి కావాలి ఏమి కావాలని అడుగుతున్నాడు నారాయణుడు. Narayana was asking, "What do you want?" నారాయణ, ఇంకా నన్ను ఈ మాయలో ముంచుతున్నావా? He said, "Narayana, why do you still drown me in delusion?" నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఎవరిని ప్రార్థిస్తున్నాను అని తెలుసుకుని కదా నీవు వచ్చావు. You have come here knowing fully well where I am, what I am doing, what I need. ఇన్ని తెలిసినటువంటి వాడు నాకు ఏం కావాలో నీకు తెలియదా? Having known all this, don't you know what I want? అది కూడా నీకే తెలుసు. That also you know. అప్పుడు నారాయణుడు ఏదో ఈ పిల్లవాడు చదువుకున్న చదువుల కంటే ఇంకా 2 బుక్కులు ఎక్కువగానే చదివింటాడు భగవంతుడు. God has learnt more than the devotee. చెప్పాడు, He said, బాలక, "Boy, నీవు సంకల్పించినది ఒకటి, you thought of one. నీవు ఆచరించినది ఒకటి. What you practice is another. ఏమి పలుకుదువో ఆ పలుకును కూడాను నేను వినాలి. But what you say, I want to hear." నీవు దృఢ సంకల్పించుకొని వచ్చావు అరణ్యానికి. You have come to the forest with strong ఈ determination. సంకల్పాన్ని తగినట్టుగా నీవు ఆచరణలో పెట్టావు తపస్సు. Accordingly, you practice the penance. కానీ నీ వాక్కు ఏ విధంగా వస్తుందో చూడాలి. But I want to listen to you, how you speak. అనగా భగవంతుడు ఏం చూస్తున్నాడు అనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి. మనస్సేకం, Students should watch కర్మం here. ఏకం, వచస్సేకం, మహాత్మనం. ఎప్పుడు నీ మనస్సు, వాక్కు, కాయము మూడింటి యొక్క ఏకత్వం కలిగిందో అది అప్పుడు భగవత్ అభీష్టం నీకు నెరవేరుతుంది. Your desire will be fulfilled when there is harmony of thought, word and deed. నీవు సంకల్పించుకున్నావు మనసులో, You thought in your mind. సంకల్పానికి తగినట్టుగా నీవు ప్రవర్తించావు, You also ఆచరించావు. you acted కానీ accordingly. ఆచరణకు తగినట్టుగా నీవేం కోరుతావో కోరమన్నాడు. But as per your practice, వాక్కు let కూడా me see దీనికి what you సన్నిహితంగా desire. ఉండాలి. It also should be full of truth. అప్పుడు నారాయణ ధ్రువుడు చెప్పాడు, Then Dhruva స్వామి, said. నేనేదో తెలియక కోరుకున్నాను. Dhruva said, "Swami, I desired నా without knowing పిల్లలు anything. చేసినటువంటి యొక్క అగౌరవమును నేను దక్కించుకునే నిమిత్తమై తిరిగి నేను నా తండ్రి తొడపైన కూర్చోవాలని ఒక సంకల్పించుకున్నాను. He said, "I could not bear the insult, humiliation. ఆ I ప్రాప్తి want నాకు to sit back on the లభించాలని lap of చెప్పి the Father. ఆచరించాను. I want to fulfill my desire sitting on the lap of the Father, therefore I ఇప్పుడు did నాకు penance. ఏది అక్కర్లేదు. Now I don't want anything. ఏదో కేవలము Merely, ఏదో నీటి బిందువు కోసం నేను వెతుకుతూ వచ్చాను, కానీ అమృత కలశమే నాకు అందించావు. I am in search of a water bubble, but now I find a గాజు ముక్కపై container of నేను nectar. వెతుకుతూ వచ్చాను, I'm searching for glass beads, మాణిక్యమే నాకు అందించావు. but you have given me the diamond. ఇంకా దీనిని వదిలి నేను ఎందుకు కోరాలి ఇవన్నీ? Leaving this, why should I desire లోకవాంఛ any? నాకేవీ లేవు అన్నాడు. I don't need to desire. అప్పుడు నారాయణుడు చక్కగా నవ్వి, Narayana smiled. నాయన, Son, నీ సంకల్పము పని రెండు ఒకటైంది, మాట మరొకటైపోయింది. అది మెజారిటీ, నీవు దాన్నే నువ్వు అనుభవించమన్నాడు. your thought and action are one, but what you asked is different. So majority lies on the other ఒక side. ఓటు అక్కడ ఎక్కువగా ఉంటుండాలి. ఓటు Vote is towards the majority. కనుక నీవు తిరిగి నీవు వెళ్లి నీవు రాజ్యంను పాలించి నీ తండ్రి తొడపైన కూర్చొని నీ తల్లికి ఆనందం ఇచ్చిరమ్ము అన్నాడు. So better you go back, rule the kingdom, sit on the lap of your father and be happy. చూచారా, దైవం యొక్క నిర్ణయాలు, దైవం యొక్క సంకల్పాలు, దైవం యొక్క అభీష్టములు ఇంత రహస్యంగా ఉంటుంటాయి. God's will and thoughts and the decisions are ప్రత్యక్షమయ్యాడు. secret, mysterious. He appeared.
అన్ని విధములు కూడా అతన్ని అనుగ్రహించాడు. He conferred grace. కానీ But ధ్రువుడు కూడాను తపస్సు ఆచరించాడు. Dhruva undertook penance. ఘోరమైనటువంటి యొక్క దీనిని తపస్సుగా మార్చుకున్నాడు. He made it strong penance. కానీ మనస్సు, చేతులు అనగా క్రియ, వాక్కు ఏకం కాలేదు. But there's no unity of thought, word and deed. ఇంత చిన్న దాంట్లో కూడాను కట్టగడపడి తాను ఓడిపోయాడు ధ్రువుడు. Dhruva lost in this small factor. కట్టగడపటికి సర్వము నీకే అర్పితమని చెప్పని నారాయణకు వదిలిపెట్టాడు. He left everything to Narayana ultimately. అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన నా మాటను నీవు శిరసా వహించు. Then Narayana said, you follow my word. తల్లి మాటను నీవు శిరసా వహించావు. You obeyed your mother. ఇప్పుడు భగవంతుడే నీకు తల్లి, తండ్రి, సర్వము. God is your mother, father, everything. ఈ ప్రపంచంలో ఉండినటువంటి అంతా కూడా ఏమీ సరైనటువంటిది ఆనందం లేదు. There is no happiness in this world. బాలక, Boy, జన్మ దుఃఖం, birth is జరా misery, దుఃఖం, old age. జాయా దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, Birth and death. అంత్యకాలే మహాదుఃఖం. At the end is miserable. తస్మాత్ జాగ్రత్త 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 అన్నారు. Therefore be careful always. అయితే నీ యొక్క వాక్యమును నీవు నెరవేర్చుకునే నిమిత్తమై నిన్ను తిరిగి పంపుతున్నాను. Only మారు మాట్లాడక నీవు వెళ్ళవలసిందే అన్నాడు. don't say anything now. Go back. What he said. భగవత్ ఆజ్ఞ శిరసా వహిస్తాను. He obeyed God's command. దేనినైనా సరే నేను అనుభవిస్తాను, ఆచరిస్తానన్నాడు. Anything I will experience and obey your command. ఈ వాగ్దానం ఇచ్చిన తరువాత Having given the promise, అప్పుడు నారాయణుడు తన దగ్గరికి చేర్చుకున్నాడు. Narayana hugged him. నాయన ఇలాంటి చిన్న వయసు నుండే ఇంకా 5.5 సంవత్సరం, 5వ సంవత్సరం వచ్చాడు. 5 నెలలు ఇక్కడ తపస్సు ఆచరించాడు. At this tender age of 5, he has undergone penance for 5 months later. ఇంత పవిత్రమైనటువంటి యొక్క బాలునకు, ఇంత విచిత్రమైనటువంటి బాలునకు ఈ దైవత్వం అనేటువంటిది ఈ విధంగా లభించటము ఈనాటి వరకు కూడా లోకంలో ఎవరికీ లభించలేదు. Such a peculiar boy, sacred boy, had earned God's grace. Nobody could understand ఇలాంటి mystery till now. పవిత్రమైనటువంటి యొక్క బాలబాలికలు లోకంలో చాలా అవసరం. Such boys are very much needed today in the world. సత్యవాక్ పరిపాలకులు, The ధర్మ wonderful- విశ్వాసకులు, తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించేటువంటి వారు, దైవమును చింతించేటువంటి వారు ఈనాడు లోకంలో చాలా అవసరం. For this world, those who speak truth, those who follow the command of the parents, full faith in God are very much needed today. కేవలం నవ సమాజము, సమ సమాజము, మమ సమాజం అని అనుకుంటున్నారే కానీ ఆ సమాజంలో ఏమాత్రము ప్రయోజనం లేదు. We only think of new society and new social order. There's no use out of it. ఈ విధమైనటువంటి సమాజములు మార్చుకుంటే పోతుందా? You can సంకల్పములు మార్చుకోవాలి. simply change society. Thoughts must change. పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించాలి. You should have sacred thoughts. దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి భావాలు మనలో ఆవిర్భవించాలి. You should have novel, divine thoughts in you. కనుక ధ్రువ, నీవు ఈనాడు ఈ లోకములకు చాలా చాటవలసినటువంటిది ఎంతనో ఉంటుండాలి. Dhruva, you have to teach to the world a lot. నారాయణ యొక్క నామమహిమను నీవు లోకానికి చాటాలి. You have to teach to the entire world the glory of the name of the Lord. ఇదిగో నేను నీలో ప్రవేశిస్తున్నాను I'm entering into you. అని తన నుంచి ఒక జ్యోతి వెళ్లి ఆ ధ్రువునిలో చేరిపోయింది. A light came out of him and entered into Dhruva. ఇంతకాలము బలహీనంగా ఉండినటువంటి ఆ ధ్రువుని యందు అనంతమైనటువంటి శక్తి ఆవిర్భవించింది. Dhruva, so weak, so long, now he has become very strong. ఎగిరి దుంకాడు ధ్రువుడు. Dhruva got up and jumped at once. దుంపి నమస్కారం చేసినాడు. నారాయణుడు అంతర్ధానమయ్యాడు. As he paid his respects, Narayana disappeared. అంతేకాకుండా అశరీరవాణిగా మరి చెప్తూ వచ్చాడు. Not only that, the ethereal voice. ధ్రువ, నీవు చక్రవర్తిగా అనేక సంవత్సరములు నీవు పరిపాలన సలపాలి. Dhruva, let you rule as a king for thousands of years. నీ తండ్రి ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నాడు. Your father is repenting. నీ నిమిత్తమై క్షణ క్షణము కూడా నువ్వు కాచుకొని ఉంటున్నాడు. He is waiting for you every minute. అన్నపానాలను వదలి నీ రాకకై నిరీక్షిస్తున్నాడు. He sacrificed food and drink and waiting for వెళ్ళు, you. వెళ్ళు, వెళ్ళు. Go back, go back. తరువాత ఈ రాజ్య పరిపాలన జరిగిన తర్వాత నీకు ఉన్నతమైనటువంటి స్థానం నేను ఏర్పరిచినాను. At the end of your regime, I have given you exalted place. సప్తఋషులకు మధ్య
సూర్యచంద్రాదులకు మధ్య వీరందరూ నిన్ను ప్రతిష్ఠం చేసే రీతిగా నీకు ధ్రువ నక్షత్రంగా నీకు స్థానం అందించానన్నాడు. In the midst of 7 sages, in the midst of sun and moon, I have given you a place there and all God. నక్షత్రములైనా మారవచ్చును కానీ నీవు మారడానికి వీలు కాదు. నీవు అమృత స్వరూపుడు. The stars might అమర change, స్వరూపుడు. but you are immortal. ఆనంద స్వరూపుడుగా జీవిస్తావన్నాడు. You will be there permanently. చూసారా భగవంతుని యొక్క అనుగ్రహము? ఆ ఆజ్ఞను శిరసావహించడం చేత ఎంతటి అనుగ్రహమైన కూడాను ఉప్పొంగిపోతుంది. Because he followed the command of the God, he was a recipient of God's grace infinitely. కానీ అలాంటి ధ్రువుల్లో ఈనాడు 1000 ఒక భాగమైన కూడాను అట్టి సద్భావం కలిగినటువంటి వ్యక్తులు కనిపించటం లేదు. But today we don't find anyone with 1000. భాగవతమునకు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పురుషులు ఇందులో ఆవిర్భవించటం చేతనే ఈ భాగవతం ఇంతటి ఘనత ఎక్కిపోయింది. Because of such stories are there in Bhagavata, it is so కానీ sacred. భాగవతమును అనేక మంది అనేక రకములైనటువంటి మాటల చేత దాన్ని తిరస్కరిస్తున్నారు. People neglect it in various ways. కేవలం అలక్ష్యం గావిస్తున్నారు. They neglect it. అసహ్యంగా భావిస్తున్నారు. They make fun of it. ఇది చాలా పొరపాటు. It's a big mistake. భాగవతంలో సర్వము భగవంతుని యొక్క ప్రేమతత్వమే. Bhagavata is full of love of God. ఈ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవటము అందరికీ సాధ్యం కాదు. It's not possible to everybody to understand love. ఈనాడు లోకంలో పండితులు చెప్పేటువంటి ప్రబోధనలు కూడాను చాలా అసహ్యకరంగా ఉంటుంటాయి. The teachings of pandits today in this world are ridiculous. గోపికలతో ఆడటము, గోపాలతో తిరగటము, ఇదంతా ఏ వయస్సు? Playing with cowherd boys and girls at what age? 5వ సంవత్సరం పిల్లవాడు. Is aged 5. At the age of 5, didn't you play with your sisters? They ఇది caressed దోషం you. అవుతుందా? Can it be bad? ఇది పాపం అవుతుందా? Can it be sin? ఇది అసహ్యం అవుతుందా? Is it ridiculous? ఇది జారత్వం అవుతుందా? ఇది చోరత్వం అవుతుందా? కానే కాదు. Can it be adultery or theft in any way? నిజముగా కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విశ్వాసమే ఉండినటువంటి వారికి ఈ తుచ్చమైన భావాలు రావడానికి అవకాశమే ఉండదు. If you have strong feeling that Krishna is God, you will never entertain such funny thoughts. కేవలం సామాన్యమైన మానవునిగా తరించినప్పుడే ఈ విధమైనటువంటి దుర్భావాలు మనలో ఆవిర్భవిస్తాయి. When you take him that ordinary human being, you will entertain bad ఈ thoughts. that way. దుర్భావములకు మన హృదయమే మూల కారణం కానీ దైవం కాదు. For these bad thoughts, your heart is responsible, but not God. అది ఏ శుకుడు కూడాను పరీక్షిత్ మహారాజునికి చెప్పాడు. The same thing is taught by Sukudu to Parikshit. సుఖ మహర్షి Sukha Maharshi. కృష్ణుడు గుణ కారణంతో వ్యామోహ కారణంతో గోపికలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండినాడట. Sukha Maharshi, Krishna is playing and dancing because of attachment with Gopikas. గుణాతీతమైనటువంటి వారికి కదా మోక్ష ప్రాప్తి. The one will have liberation if you are attributeless. ఈ గోపికలతో ఆడుకోవటం గుణంతో చేరినటువంటిదే కదా. Playing with these Gopikas is it not one of అని quality? ప్రశ్నించినప్పుడు When he asked- శుకుడు చక్కగా సూటిగా మాట వచ్చి చెప్పాడు. Sukha replied directly. శుకుడు మహాబ్రహ్మచారి. Sukha is a brahmachari, celibate. అలాంటి వాడు కృష్ణుని యొక్క రాత్రివేళలంతా కూడాను ఆనందంగా ఉంటున్నాయని వర్ణించడము ఎంత ఆశ్చర్యం. What a surprise it is, being a brahmachari, he was describing all Rasalila. అప్పుడు చెప్పాడు, నీవు కృష్ణుడు భగవంతుడని భావిస్తున్నావా, సామాన్యమైన వ్యక్తిగా భావిస్తున్నావా? Do you consider Krishna as God or as an ordinary human? భగవంతుడిగా నీవు భావించినప్పుడు ఈ తుచ్చ భావం నీ నుంచి రావడానికి అవకాశం లేదు. If you take him as God, you cannot entertain such నీలో bad thoughts. నీలో ఉండినటువంటి తుచ్చ భావంలే ఇవి. They are only your own mean ideas. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. The mean ideas in you will come as reaction, reflection, resound. భగవంతుని లోపల చేరినప్పుడు ఎలాంటి మాలిన్యమైన కూడాను పరిశుద్ధమైపోతుంది. Any dirt, when once it is the God, it will be purified. గోపికలకు ఉండవచ్చును గుణ కారణము, వ్యామోహ కారణము. There may be this love and attachment, కానీ కృష్ణునికి లేవు. but Krishna has none. గుణాతీతుడు భగవంతుడు. God is beyond attributes. నిత్యానందం, నిత్యానందం, Eternal bliss, పరమ సుఖదం, supreme కేవలం bliss, జ్ఞానమూర్తిం, one of wisdom, ద్వంద్వాతీతం, beyond జగత duality, సదృశం, equality, తత్వమష్టాదిలక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, ప్రగతి సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. త్రిగుణరహితులైన భగవంతునకు ఈ గుణములు కల్పించడం ఏమిటి? When God has no three attributes, how do you attribute these attributes to Him? భగవంతుడు పెద్ద అగాధమైన సముద్రం వంటి వాడు. God is a mighty ocean beyond all depths. ఈ భక్తుని యొక్క ప్రేమలు, భక్తుని యొక్క భావములు, భక్తుని యొక్క గుణములు అల్పమైన చీలి కాలువల వంటివి. After all, the feelings and the devotion of a devotee is just equal to a stream. ఈ కాలువలు సముద్రంలో చేరినప్పుడు
కాలువలు కూడా పవిత్రమైపోతాయి కానీ సముద్రం అపవిత్రం కాదు. When these streams join the ocean, they become sacred, and the ocean will become unsacred. A small example. 10 cups వాటర్ లోపల In 10 cups of water, 1 cup మిల్క్ 1 cup of milk. అది చేర్స్తే You mix మిల్క్ it. కు చాలా విలువ ఉంటుండాలి. Milk has value. కానీ వాటర్ కు విలువ లేదు. Water has no value. కనుక ఈ విలువైనటువంటి యొక్క మిల్క్ విలువలేనటువంటి వాటర్ లో చేరినప్పుడు వాటర్ కూడాను మిల్క్ కూడాను వాటర్ విలువ చెడిపోతుంది. When the valuable milk is mixed with valueless water, it will lose its value. ఇంకా 10 కప్పుల పాల లోపల 1 కప్పు నీరు చేరిందంటే ఈ కప్పుకు విలువైనటువంటి నీటికి కూడాను పాల విలువ దానికి వచ్చేసేది. In 10 cups of milk, if you mix 1 cup of water, the water also will have value then. కనుక రెండు పదార్థముల యొక్క ఏకత్వం లోపల ఏది పవిత్రమైనదో, ఏది ఎక్కువ విలువైనటువంటిదో, ఏది ఘనమైనటువంటిదో దాని స్వరూపాన్ని రెండో పదార్థం పొందిపోతుంది. Therefore, when two material are mixed, that which is more valuable, that the other one also will have it. కనుక భగవంతుడు గుణాతీతమైనటువంటి వాడు. So God is beyond all ఈ attributes. గోపికలు ఏ విధమైన కారణమైన కావచ్చు, కానీ గోపికలు కూడాను అలాంటి చెడు భావం లేదు. Gopikas didn't have any bad వారి thoughts. చిత్తమును కూడాను చాలా పవిత్రమైనటువంటివి, Their hearts are pure and sacred. నిర్మలమైనటువంటివి. They are pure and clean. కానీ ఈ రాసే గ్రంథములు, చెప్పే పాండిత్యములు ఇవన్నీ కూడాను ఈ యొక్క భాగవతాన్ని చాలా మాలిన్యపరుస్తూ వస్తున్నాయి. But the text and all the teachings by scholars have polluted it. భగవంతుడు ఎప్పుడు కూడాను శుద్ధ విద్యముడు, God is pure. నిర్మల నిశ్చల చిత్తుడు, He is one of pure heart, నిస్వార్థపరుడు. selfless. ఇలాంటి దైవత్వాన్ని ఆ రకంగా భావించుకోవటం ఈ గ్రంథములు చేసినటువంటి మోసం. To consider God in the other way, negative way, is a mistake of the text. కనుకనే So, ఈ లేత హృదయుడైనటువంటి యొక్క ధ్రువుని యొక్క చిత్తము the heart of the tender-hearted Dhruva ఇన్ని విధములుగా కూడాను జగత్తులకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది. has set an ideal to the entire world. తిరిగి ధ్రువుడు అరణ్యం నుంచి బయలుదేరాడు. Dhruva started from the forest. ధ్రువుడు వస్తున్నాడనేటువంటి విషయము ఉత్తానపాదులకు తెలిసింది. Uttanapada has come అనగా to know. తండ్రికి The father has come to know of the news. తెలిసేటప్పటికి చాలా ఆనందం భరితుడైపోయి పల్లకీని తీసుకొని ఒకవైపున సుమితిని ఒకవైపున సురుచిని కూర్చోబెట్టుకొని ఉత్తముడు అనగా తన కుమారుడు అతన్ని కూడా ఆ పల్లకీలో కూర్చోబెట్టుకొని అతన్ని వీడుకొల్పులు చేయటానికి అనగా వెల్కమ్ చేయడానికి వెళ్తున్నారు. The father was very స్వాగతం happy. చేయటానికి. He had sent the palanquin, he had sent Uttamudu the other son to receive him, welcome him, and he was seated with Sunit and ఆ Turichi. తేజోవంతమైనటువంటి ధ్రువుడు ఆ అడవి దారుల్లో నడుస్తూ వస్తుంటే ఏదో ఒక పెద్ద నక్షత్రం నడిచి వచ్చినట్టుగా కనిపిస్తుండాలి. As Dhruva started walking in the midst of the forest, it appears as though the star is walking. ఆ పిల్లవాని తేజస్సును వీళ్ళంతా మిరుమిట్లు కలుపుతుండాలి. The effulgence of the boy is much more than 5.5 సంవత్సరం పిల్లవాడు. is aged 5. బుచ్చి నడకల తోప, He's walking. చిరునవ్వుల తోపల He smiled. చిన్నుదొక్కుతూ వస్తున్నాడు గ్రామానికి. He started approaching the village, dancing. ఒక్క తూరి తండ్రి రథం నుంచి దుమికాడు. Father got up, jumped out of the chariot. నాయనా ధ్రువ అని వెళ్లి కరుచుకున్నాడు. So saying, son Dhruva, he hugged him. ఎత్తుకుని వచ్చాడు. He lifted him. నా పాపమును క్షమించు, Pardon me. నా దోషములను క్షమించు, Pardon my నీవు mistake. సాక్షాత్ నారాయణమూర్తే. You are very Narayana. కానీ yourself. నేను ఈ వ్యామోహంలో పడి Because of my నిన్ను attachment, అనేక విధములుగా అవమానం పరిచాను, I have put you నీ to తల్లిని shame. బాధించాను I hurt your mother. అని చాలా బాధపడుతూ He felt so sad. అతని క్షమాపణ కోరుతూ వచ్చాడు తండ్రి. He sought his pardon. కుమారుడు చెప్తున్నాడు, నేనెవరు, Son said, who am I? నీవెవరు, Who are you? నీవు తండ్రి కాదు, నేను కుమారుడు కాదు. You are not the father, I am not నీవు the son. భగవత్ స్వరూపుడే, నేను భగవత్ స్వరూపుడే. You are the form of నీవు God. నారాయణుడే, నేను నారాయణుడే. You are the form of God, ఈ who am I? ఏకత్వమైనటువంటి బాట చేత తండ్రి హృదయాన్ని కరిగిస్తూ వచ్చింది. You are Narayana, I am also Narayana. తండ్రి కూడా నువ్వు జ్ఞానబోధ చేశాడు. The heart of the father melted. This Nayana. teaching is given to father. ఇంకా నాకు చాలు, He said, enough. నీ వచ్చి రథం పైన కూర్చో You sit in the chariot. అని నీ అభీష్టం నెరవేర్చాలని చెప్తాని తండ్రి రథం పైన కూర్చొని ఒక తోడ పైన ధ్రువుణ్ణి ఒక తన పైన ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకుని ఆనందంగా గ్రామం చేరాడు. To fulfill his desire, he made Dhruva sit on one lap, Uttamudu on the other lap. They are on the chariot. ఈ And దృశ్యాన్ని the చూచింది సునీతి. Suniti saw all the scene. ఇంతకు పూర్వం చాలా బాధపడుతూ వచ్చేది. She was feeling very sad before. భర్తకు దూరమైంది, She is away from కుమారుడు her. ఇంటిలో లేడు, Son was not at home.
చాలా బాధపడుతూ వచ్చింది. She was miserable. ఏమని? What? పతిసుతులకు దూరమైన పణతి బ్రతుకజేలా, పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకజేలా, ఏ పాప ఫలంబు నాకు ఈ తాపము కలుగజేసి. Can any mother, can any woman live apart from the husband and the son? ఏ పాప ఫలంబు నాకు ఈ తాపము కలుగజేసి. This misery is because the consequence of some sin committed. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకు అదేలా. What for is the life of a woman ఆ away from the son and విధమైనటువంటి husband? నిరుత్సాహంతో, నిస్పృహతో, నిరాశతో కృంగిపోయినటువంటి యొక్క సునీతి ఆయనాడు ఉప్పొంగిపోతుంటుండాలి. Suniti was full of depression, disappointment and frustration. She was ecstatic నా on the day. కుమారుణ్ణి తిరిగి చూడగలిగాను I could see my son. అని చెప్పి So saying, ఆమె కూడాను ఎత్తి ముద్దాడి ఇంటికి తీసుకెళ్లారు. she also lifted the baby, boy and caressed. ఎప్పుడు ఈ ధ్రువునికి పట్టాభిషేకం కట్టారు? When was Dhruva coronated? ఎక్కువ కాలం కూడా లేదు. Not much time. భగవంతుణ్ణే సాధించినటువంటి ఈ ధ్రువుడు లోక పరిపాలన లోపల విజయాన్ని సాధించలేడా అని ఉత్తానపాదుడు గుర్తించాడు. The one who could please God, can't he rule the kingdom? That was recognized by 6వ Father. సంవత్సరం నందే అతనికి పట్టాభిషేకం చేశాడు, రాజ్య పట్టాభిషేకం. He was coronated when he was 6 years. తమ్ముడు ఉత్తముడు Brother Uttamudu, గొడుగు పట్టాడు. he was holding this umbrella. కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను అటువైపు ఇటువైపు కూర్చున్నారు. Mother and father sat on either side. నాయన, ఇంక నీ బాధ్యత నీవు వహించు, Son, you take your responsibility. ఇక మేము అడకు వెళ్లిపోతాము We'll go to the forest. అని ఈ లేత హృదయుడైనటువంటి ధ్రువుడే భగవత్ సాక్షాత్కారాన్ని గావించుకున్నప్పుడు మేము మాత్రం ఎందుకు ఈ కాలమును వ్యర్థం చేసుకోవాలి? When you could enjoy the manifestation of God at this tender age, why మానవ not జీవితం wait? కేవలము తిని బ్రతికి నిమిత్తం కాదు, Human life is not for భోగ food and భాగ్యం drink. నిమిత్తం కాదు, It's not for wealth and comfort. కేవలం విలాసాల నిమిత్తం కాదు, It's not for enjoyment. దైవ నిమిత్తమై ఈ జీవితం వచ్చింది. The life is gifted for God. కనుకనే ఆనాడు గుర్తించాడు ఉత్తానపాదుడు. Uttanapada recognized that day. మనుజ అంటే ఏమిటి అని ఆనాడు గుర్తించాడు. He has known the meaning of Manuja. మనువు నుంచి పుట్టినటువంటి వారు మనుజులు. The- మను చక్రవర్తి తన తండ్రి, The emperor Manu is his father. అతని సంతతే మనుజులైపోయారు. He belongs to the clan. మను జ అంటే పుట్టటము. Ja, the born. మనువు నుంచి పుట్టినటువంటి వారు కాబట్టి అందరికీ మనుషులు అని పేరు వచ్చింది. The one who is born to that Manu emperor, Manuja. కనుకనే మనుషులందరూ కూడా ఏ విధంగా ఉండాలి? మను యొక్క భావాన్ని మనం పొందాలి. So all human beings should have thoughts of Manu. అతను చాలా గొప్పవాడు. He's very great soul. మనువు ధర్మమును ఆశించినటువంటి వాడు, Manu is after న్యాయాన్ని బోధించినటువంటి He వాడు. taught Jnana. ఈనాడు ప్రతి కోర్టు నందు కూడాను మను యొక్క శాస్త్రమే ఆచరిస్తున్నారు. Every court follows that of Manu ఈ Shastra. న్యాయ శాస్త్రం మన చక్రవర్తి, The law is of Manu. ధర్మం మన చక్రవర్తిది. Dharma is of Manu. కనుకనే ఆ ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం నిర్వహించాడు. It's the main responsibility of every man to follow this justice and dharma of Manu. తల్లిదండ్రులు ఆనాడే తన రాజ్యం వదిలి The father and mother left that kingdom. శబరాశ్రమ అనగా స్కందాశ్రమానికి వెళ్లారు. They went to Skandashrama. అక్కడికి hermitage. వెళ్లి Having gone there, భగవంతుని చింతతో కాలం గడుపుతూ వచ్చారు. they spent the rest of life thinking of God. కొంతకాలము ధ్రువుడంతా కూడా రాజ్యమును పాలించి Dhruva ruled the kingdom for some ప్రజల time. మన్ననలను అందుకొని He won the praise of ప్రజల people. ఆనందాన్ని రుచి చూచి He tasted the love of people. కడపటికి తాను కూడాను భగవంతుడు చెప్పాడు, తిరిగి నా దగ్గరికి వస్తావు అని. ఆ God said, నిమిత్తమై క్షణం కూడా నువ్వు కాచుకొని ఉంటున్నాడు. God said then that he will come back. In fact, he was waiting for that moment. తిరిగి ఒకానొక సమయం లోపల At one time, అనగా రథము వచ్చి దిగింది. a chariot came down. భగవంతుడు పంపినటువంటి ఒక రథం అన్నారు. It is sent by God. ఎక్కడికి పోవాలి? Where should he go? ఎక్కడికి పోనక్కర్లేదు. He need not go anywhere. సర్వత్రా ఉండినటువంటి భగవంతునికి ఎక్కడికి పోవాలి, ఎక్కడికి రావాలి? When God is everywhere, where should you go? కనుక ఈ సమయాన్ని భగవంతుడు పంపించాడని రథం చెప్పినప్పటికీ
though it is said that it's sent by ఆ God, రథము తెచ్చినటువంటి వాడిని కూడా నువ్వు జ్ఞానబోధ చేశాడు. he started teaching even to the charioteer. నేను రథములో కూర్చోవటం ఎక్కడికో దైవం దగ్గరికి పోవటం అని భావిస్తున్నారు, మీరు పిచ్చివారన్నాడు. You're all madcaps thinking that I would sit in the chariot that you will take me to God. ఎక్కడ చూసినా ఉంటున్నాడు భగవంతుడు. God is everywhere. సర్వత పాణిపాదం తత్సర్వతోటి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థతి. ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడే ఉంటున్నాడు, నేను ఇప్పుడే వెళుతున్నాను అన్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టు నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాడు. ఆ జ్యోతి నారాయణ నుంచి వెళ్ళినటువంటి జ్యోతి తిరిగి నారాయణలోకి పోయి చేరిపోయింది. He sat there where he was, he declaring that God is everywhere. At that spot also, he repeated Om Namo Bhagavate Vasudevaya. కనుక భాగవతం యొక్క Light came out of him. చరిత్రను చక్కగా మనం లోతులకు దిగి విచారిస్తే When you ఇంత inquire, మధురమైనటువంటివి, ఇంత జ్ఞానమయమైనటువంటివి, ఇంత ఆనందమయమైనటువంటివి, ఇంత ధర్మమయమైనటువంటివి ఎక్కడ కూడా నువ్వు కనిపించవు. the stories described in Bhagavata are sweet, fully sweet, and one of wisdom that నిన్న gives you దుర్వాసునికి చెప్పినట్టుగా భక్తి శక్తి దగ్గర దైవశక్తి చాలా అల్పంగా ఉంటుంటాయి. in front of the power of the devotee, the power of the Lord is just a fraction. భక్తులకు నేను పరాధీనుడైనాను కానీ భక్తులు నా ఆధీనుడు కాదు. I submit myself to a devotee and not a devotee to నేను me. భక్తులకు దాసుడను. He said, I am a servant to my భక్తుల devotee. యొక్క పూజ గృహమునందు సింహద్వారం దగ్గర నేను కాచుకొని ఉంటున్నాను. I am waiting at the doorstep of a devotee. ఎందుకోసం కాచుకున్నాను? Why do I wait? ఆ దేవాలయం లోపల నా భక్తుడు ఏమి కోరుతాడో ఆ కోరినటువంటి దాన్ని నెరవేర్చే నిమిత్తం కోసం నేను దాసుని వలె ఉంటున్నాను. I am waiting at the main gate of the temple in order to listen to the prayer of the పూజా devotee. మందిరం దగ్గర ద్వారపాలకుని వలె ఉంటున్నాను. And there is a watchman. నేను అధికారి కాదు. I am not one of position. సర్వాధికారి భక్తుడే. His only devotee is one of భక్తికి position. మించినటువంటిది మరొకటి లేదు అని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు భగవంతుడు. God has proved here there is nothing greater than devotion. కనుక భక్తి అనేటువంటిది So devotion, ఏదో ఒక అల్పంగా భావించుకొని సామాన్యమైనటువంటి ఈనాడు లోకంలో జరిపేటువంటి యొక్క సాధనలుగా మనం భావించరాదు. you should not take it in any little sense, but you should not take it as an భగవత్ ordinary way. అనురక్తే భక్తి. Love for God is ఈ భక్తి devotion. లోపల అన్ని కూడా మనకు చేరి ఉంటుంటాయి. In devotion you find all. రక్తి, విరక్తి, అనురక్తి, భుక్తి, యుక్తి, ముక్తి అన్ని కూడా అందులో చేరి ఉంటున్నాయి. భక్తి అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? What is the etymology, the origin of this word devotion, అనేక bhakti? మంది ఒక పండితులు కూడాను భక్ అనేటువంటి పదం నుంచి వచ్చింది భక్తి అంటారు. కానీ అది కాదు. మానవునికి మొట్టమొదట కావలసినటువంటిది భుక్తి. What man needs is bhukti, food. ఆహారం కావాలి. Food is needed. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మను ఆచరింపచేసేదానికి ఆహారం ఒకటి ఉండాలి. Body is gifted to perform action for which food is కనుక needed. భుక్తి, Bhukti is food. భుక్తిలో టీ ఇది ప్రధానమైనది. In bhukti, food tea is there. తర్వాత రక్తి కోరిక కావాలి. Rakti is the ఈ desire. రక్తిలో కూడా టీ ప్రధానమైనటువంటిది. In this word rakti, tea is important. తర్వాత రక్తి అయిన తర్వాత యుక్తి. The next one, yukti. ఈ ప్రపంచంలో ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి యుక్తిని కూడా మనం పొందాలి. You should know the procedure as to how to lead in this world. తర్వాత అనురక్తి. Then anurakti. అందరినీ ప్రేమించాలి. అందులో కూడా టీ ప్రధానమైనటువంటిది. You should love all. Tea is important there. తర్వాత విరక్తి. Next virakti. విరక్తిలో కూడా రక్తి. In that virakti is also there is rakti. టీ. Tea is common. తర్వాత ముక్తి. Next mukti ముక్తిలో liberation. కూడా ముక్తినే ప్రధానమైనటువంటిది. In mukti liberation, tea కాబట్టి is important. భగవంతుడితో చేరినటువంటి టీ కనుకనే భక్తి అని ఒకటిగా చేర్చేశారు. Since tea is there with Bhagavan, God, Bha, భగవంతుడిలో so is bhakti. ఉన్నటువంటి భా ఈ అన్నింటిలో ఉన్నటువంటి టీ రెండు చేరితే భక్తి అయిపోయింది. In this word, Bhagavan, Bha and tea here together అనగా makes it భగవంతుడికి devotion. ఏమిటి? నీకు అనురక్తి, రక్తి, విరక్తి, భుక్తి, యుక్తి, శక్తి అన్నింటినీ అందించేటువంటి వాడు భగవంతుడు. It's only God gives you this, the food, the attachment and also liberation, tea common in all these words. భక్తి అనగా కేవలం పూజలు చేయటము, హారతలు ఇవ్వటము ఇంత మాత్రమే కాదు. Bhakti doesn't mean offering worship and giving harati. భగవంతుడికి అర్పితం కావాలి. One has to surrender himself. ఆ ప్రేమతత్వాన్ని చక్కగా మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చెల్లింప చేసుకోకుండా. Your love should never waver at any point of time. ధ్రువుడు ఎంతటి పరీక్షలకంతా కూడా నెగ్గాడు. Dhruva withstood all tests of time. 5 సంవత్సరాల పిల్లవాడు మా Boy. ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ లో చేరుతాడు.
Dhruva is aged 5 years, eligible for first standard in the primary school. ఫస్ట్ స్టాండర్డ్ లో ఉండేటువంటి ఈ యొక్క ధ్రువులకు ఇంతటి ఏకాగ్రత, ఇంతటి దీక్ష, ఇంతటి పటుత్వము, ఇంతటి ఒక విధమైనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? At this age of 5, he has got full concentration, determination, strength. How could he have it? పట్టుదల, నేను సాధించాలి, That determination I must accomplish. ఈ లోక సంబంధమైనటువంటి నాకు అక్కర్లేదు, I don't want worldly things. దైవాన్ని సాధించాలి. I should accomplish God. ఈ డిటర్మినేషన్ చాలా అవసరం ప్రతి వ్యక్తికి కూడా. Every individual needs that ఈ determination. డిటర్మినేషన్ కి ఎన్ని విధమైనటువంటి ఆటంకములు వచ్చినా కూడాను మనం ఏమాత్రము చెల్లించకూడదు. You should never go back in spite of the obstacles on the way. అప్పుడే ఈ భక్తికి సరి అయినటువంటి యొక్క శక్తి లభిస్తుంది. Then only you will have power for this devotion. ఈ అన్నింటికి నిర్మలమైనటువంటి ప్రేమనే. For all this pure love is important. ఈ ప్రేమనే లేకపోతే Without love, మానవుడే కాదు. he is no human at all. ప్రేమ లేకపోతే బిడ్డను ఎట్లా ప్రేమిస్తున్నాడు, తల్లిని ఎట్లా ప్రేమిస్తున్నాడు, భార్యను ఎట్లా ప్రేమిస్తున్నాడు, భక్తులను ఎట్లా అనేక రకాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ అనేటువంటిదే దీనికి మూలాధారం. If you have no love, how do you love your father, mother, daughter, everyone? The love is the basis. అదే రామకృష్ణుడు చెప్పినటువంటిది. That's what Ramakrishna said. అయ్యా భగవంతుడిని మేము ఎట్లా చూచేది అని ప్రశ్నించారు. They asked him, how do we see God? ఒరే పిచ్చివాడా, Madman, నీవు భార్య కోసం ఏడుస్తున్నావు, you cry for your ధనం wife. కోసం ఏడుస్తున్నావు, బిడ్డల కోసం ఏడుస్తున్నావు, రాజ్యం కోసం ఏడుస్తున్నావు, బిజినెస్ కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పరీక్షలో పాస్ కావాలని ఏడుస్తున్నావు, భగవంతుడి కోసం ఏడుస్తున్నావా? Oh madman, you are crying for your family, the father and your wife and the property, for a job and business. Do you ever cry for God? నీవు భగవంతుడి కోసం ఏడిస్తే భగవంతుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. If you really cry for God, God will appear in front of నీవు you. ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకంతా ఏడుస్తున్నావు. But you cry for sensual ఏంటి pleasure. ఈ ఏడుపు? This is cry. ఎందుకోసం ఏడ్చినావు? Why do you cry? ఏడుపు కోసం ఏడ్చినావా? Do you cry for crying చీ, sake? చీ, చీ, ఈ ఏడుపు వ్యర్థం అన్నాడు. It's all a waste. పుట్టినప్పుడు ఏడ్చినావు, You cried at time of birth. పుట్టినప్పుడు ఏడ్చినావు, At time of death. మధ్య మధ్య ఎన్నో విధాలకు విషయములకు ఏడ్చినావు. You have cried in between for several reasons. ధర్మజ్ఞాని కలుగుతుండ ఉద్ధరింప ఏడ్చినావా? Did you ever cry for dharma, re-establishment? ఎందుకోసం ఏడ్చినావు? Why have you cried? ఏడ్పు కోసం ఏడ్చినావా? Have you cried for వ్యర్థం crying ఈ sake? ఏడ్పు. It's all a waste. దైవం కోసం ఏడ్చు, అదే నిజమైన You ఏడ్పు. should pine for the Lord. That కనుకనే ఈ ఏడ్పు విషయంలో కూడా నువ్వు భాగవతం చక్కగా వర్ణిస్తూ వచ్చింది. the Bhagavata also said how to cry in a clear way. కంటిదారులు కారుస్తుంటారు. People shed tears. కంటిదారులు కార్చడం అనేటువంటిది నమ్మవద్దు అన్నాడు. Never believe those who shed tears. ఎందుకోసము? Why? ఇదంతా కేవలము ఒక అనురాగముతో వచ్చేటువంటి యొక్క బిందువులే ఇవన్నీ. They're all the tears because of attachment. నిజముగా కంటిలో నీరు కార్చవలసింది దేనికోసం? Why should you shed a tear? నారములు, నారములు అనగా నీరు, Naramu means water. నయనములు కన్నులు. Nayana, eye. కన్నుల లోపల నీరు రావాలంటే నారా ప్లస్ నయనములు నారాయణములు. నారాయణ కోసం నీవు నయనములు విడిచాలి. If you shed a tear, you should shed a tear for Narayana. అనగా నారా నీరు, Nara water. నయనములు కన్నులు. Nayanamulu, eye. కాబట్టి నారా ప్లస్ నయనములు నారాయణం. నారాయణ కోసము నయనము నుంచి దారులు వచ్చాలి. Nara plus Nayana is Narayana. You should అంతేకాదు shed a tear లోకం for కోసం Narayana. ఏడ్చకూడదు, Not for the world. ఆస్తిపాస్తుల కోసం ఏడ్చకూడదు, Not for the property. ఇంకే ధనకాదిక విశ్వాహనాల కోసం ఏడ్చకూడదు. Not for comforts and నారాయణ conveniences. కోసం ఏడ్చాలి, భగవంతుని కోసం You ఏడ్చాలి. should cry for the Lord. అది నిజమైనటువంటి ఏడుపు. That's a true yearning. అది ఏడుపు కాదు, It's not mere cry. ఆనంద తన్మయత్వంతో మునిగినటువంటి యొక్క ఆనంద బిందువులు. It's all the forgetfulness ఇవి in శోక భాష్పములు. ecstasy. Tears of joy. శోక భాష్పములు మనకు ఏమాత్రము విలువనివ్వదు. We should not attach value to the tears of ఆనంద sorrow. భాష్పములే Tears of joy. ఆనందమయ కోశంలో చేరుస్తాయి. That will take you the sheath of bliss. కనుక ప్రతి మానవుడు కూడాను దేహం అనేటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం ఇన్ని దాటి ఆనందమయ కోసంలో ప్రవేశించాలి. So every human being should pass through all these sheaths of food, the life, the mind and wisdom, and should step into the sheath of bliss. కనుక ఆనందమయం కోసం చేరడానికి మనం ఈనాటి నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేయాలి. We should make every effort to reach that sheath of అన్నిటికీ bliss. దైవానుగ్రహమే మూల కారణం, For everything God's అదే grace. మూలాధారము. That is the basis. ఆ అనుగ్రహాన్ని పొందండి. Earn God's grace. గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాలా.
గోవింద హరే గోపాల హరే హే గోపి గోపబాల గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోలా గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోలా గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోలా గోవింద హరే గోపాల హరే హే నంద గోపబాల గోవింద హరే గోపాల హరే హే నంద గోపబాల గోవింద హరే గోపాల హరే హే గోపి గోపబాల గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోలా గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోలా గోవింద హరే గోపాల హరే హే నంద గోపబాల గోవింద హరే గోపాల హరే హే గోపి గోపబాల